హాయ్ అండి. నేను ఈరోజు పన్నీర్ కర్రీ వండుతున్నాను రెస్టారెంట్ స్టైల్లో. మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చపాతీల్లోకి కానీ పలవాలోకి కానీ. పలవాలోకి అయితే ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారు, అలా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ దసరా సెలవులు వచ్చిన కాడి నుంచి మా ఇద్దరు పిల్లలు ఇంటికాడ ఉండి అసలు ఏం చేస్తున్నారంటే అది చేస్తున్నారు. ఎందుకంటే ఒక రకం కాదు ఏంటి, అసలు వాగడమే సరిపోతుంది. వీళ్ళతో అరిసి అరిసి నోరు నొప్పి పడుతుంది, కానీ వీళ్ళు మాత్రం ఆపలేకపోతున్నాం. ఏదన్నా అంటే ఇంకా పైగా ఈ 10 రోజులేగా తర్వాత మేము ఎక్కడ ఉంటాం, స్కూల్కి వెళ్ళిపోతాంగా అంటున్నారు. మీ ఇంట్లో కూడా ఎవరన్నా పిల్లలు ఉంటే ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. నాకేమో 4 రోజులు పని చేస్తే 4 రోజులు ఈ వానలో వదులుతుల్లా. ఎండ వస్తేనేమో ఎండ ఏమో విపరీతంగా వచ్చేస్తుంది. అసలు ఇప్పుడు కూర వండాలంటేనే మామూలుగా తాళం చేసినట్టు అయిపోతున్నాను. చెమటలో అసలు గాలి లేదు, ఏమీ లేదు. నైట్ పూట కూడా అసలు ఆ గాలి ఉంటుందా కొంచెం కూడా. అసలు ఎంత ఉమ్మదం అంటే అంత ఉమ్మదం. ఎత్తేనేమో ఎండలు అట్ట వేస్తున్నాయి, లేకపోతేనేమో వాన వస్తే మాత్రం మాకు వచ్చే మా గుమ్మంలోనే ఇంకా బురద ఆరలేదు. మళ్ళీ 2 రోజులు మట్టి మళ్ళీ మబ్బులుగా ఉంటుంది. పోన్లే వానలు వెళ్ళిపోయినాయిలేమో అనుకుంటే మళ్ళీ మబ్బుగా ఉంది. మరి ఎప్పుడు తగ్గుతాయో ఈ వానాకాలం ఏంటో తెలుస్తులా. దసరా వెళ్ళిపోయినా కూడా వానలు కురిసేటట్టు ఉన్నాయి. టమాటా మిక్సీ పట్టి వేసుకోవాలి. మా ఊళ్ళో దసరా నవరాత్రులు చేస్తున్నారు, మీ ఊళ్ళో చేస్తారా? కామెంట్ చేయండి. అసలు మాకు ఇల్లు కడగాలన్నా కూడా మా గుమ్మం ముందు అంతా బురద. ఇంత మట్టిగా అసలు గుడి మొఖం కూడా చూడలేదు. ఇంట్లో పూజ చేద్దామన్నా కూడా కుదరలేదు. ఇంకా మరి పండగ నాడన్నా చేస్తామో లేదో తెలుస్తుందా. ఊళ్ళోకి వెళ్దామన్నా లేదు, ఏమీ లేదు. మాదేమో ఎండలో పని బాగా. ఎండలో గుడ్లు ఆరేయాలంటేనేమో ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. మబ్బు వస్తేనేమో పని ఉండదు. నేను సాయంత్రం మాత్రం బాగా ఉక్కపోసేసింది. ఇవాళేమో మబ్బులుగా ఉంది పొద్దున్న. మీ ఊళ్ళో ఎండలు కాస్తున్నాయో వానలు కురుస్తున్నాయో కామెంట్ చేయండి. బాగా టమాటా ప్యూరీ, గసగసాలు అవన్నీ వేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత కస్తూరి మేతి, ధనియాల పొడి అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అసలు ఈ కూర వండడానికి నిన్న అసలు ఎంత నరకం కనబడిందంటే అంత నరకం కనబడింది. గాలి లేక ఉక్కపోతా, చెమట్లు కారిపోవటమే. స్నానం చేసామన్నట్టుంది. ఆ రకంగా అంత ఉక్కపోసేసింది. వేసవికాలం వేసేది ఎండ కన్నా మరీ దారుణంగా ఉంది. శీతాకాలం ఎప్పుడు వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. మీలో ఎవరన్నా బరువు తగ్గాలనుకుంటున్నారా? బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అంతకుముందు బరువు తగ్గి క్రమంలో నేను చాలా బాధలు పడ్డాను. అలాగే మీరు కూడా ఎవరన్నా బాధలు పడుతుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. బరువు తగ్గాలనుకుంటుంటే బరువులో లావుగా ఉండటం వలంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటి నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. మీరు కూడా అలా ఎవరైనా బాధపడుతుంటే ఈ వీడియో షేర్ చేయండి. చపాతీలు కూడా చేసేస్తున్నాను, అయిపోయింది. ఇంకా తింటమే. మా అబ్బాయి మాత్రం అయిందా అంట 2 సార్లు వచ్చాడు. ఇప్పుడుకి తినేది ఉండదు, పెట్టేది ఉండదు, అన్నీ ఏరతాడు ప్లేట్లో వేసిన కాడి నుంచి.
నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.